ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు చక్కని కీర్తన పాడి దేవుని నామాన్ని మహింపరచము. మరి సాక్ష్య నిమిత్తము కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రతి విషయంలో ప్రార్థన చేయటం అనేది దేవునికి మనవి చేసుకోవడం అనేది దేవునికి ఎంతో ఇష్టము. కనుక మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రములు నాయనా. నీవే పూజ్యుడవు, పూజ్యార్కుడవు. నీవే స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. వేల్పులలో నీ వంటి వాడు ఎవరున్నారు నాయన? నీతో సమానులెవరు? ధూళి అయిన మా చేత మీరు కనపరచబడుతున్నారు. అయ్యా, మేము ఎంతటి వారము? మీరు కలుగు చేసిన ఆకాశములు, మహాకాశములు, వాటిని చూచినప్పుడు తండ్రి, సూర్యచంద్ర నక్షత్రాలను గ్రహించినప్పుడు మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటు వాడని వాక్యం చెప్తుంది. అయినా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రము నాయన. నిజమే, మరణము చూడక బ్రతుకు నరుడెవడు లేడని బైబిల్ చెప్తుంది తండ్రి. మరి పెద్దవారు దానయ్య గారు తండ్రి, నీ యందు నిద్రించి ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. నిజమే, మనిషిని ఎంతగానో వికారపరిచేది, దుఃఖములోనికి తీసుకొచ్చేది మరణమే. కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను మరలా తిరిగి లేస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది తండ్రి. రోజు మీ బిడ్డలు తండ్రి వాక్యమును విత్తనై ఉండగా మీరు దర్శించండి, బలపరచండి, మీరు మాట్లాడండి, కుటుంబానికి ఆదరణ కలుగు చేయండి. నిజమే తండ్రి, యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువైనదని బైబిల్ చెప్తా ఉంది తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మీ సన్నిధిని మాతో ఉంచండి. ఇదిగో ఇప్పటి వరకు కీర్తనలు పాడిన ప్రతి బిడ్డను దీవించండి, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ఆదరణ కలిగి చేయండి. అలాగే చేరువచ్చిన సేవకులు ఈరోజు బోధిస్తుండగా తండ్రి, మీ నోటి బోరుగా తండ్రి వారిని వాడుకోండి. సాక్ష్యం చెప్పనై ఉండగా మీ కృపా సన్నిధి బిడ్డకు తోడుగా ఉంచి ధైర్యపరిచి మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు సభ గారు వచ్చి సాక్ష్యం చెప్తారు. ప్రైజ్లాలు, హల్లెలూయా. కూడి వచ్చిన పరిశుద్ధులందరకు ప్రభువుని యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి చిన్న సాక్ష్యం చెప్పాలని నేను అనుకున్నాను. మా నాన్నగారి గురించి చిన్న సాక్ష్యం చెప్తాను. మా నాన్నగారు పాలెపోగు చంద్రరామయ్య, ఆయన యొక్క చిన్న కుమారుడు. వాళ్ళు అన్నదమ్ముళ్ళు నలుగురు, ఒక అమ్మాయి, వాళ్ళు 5గురు. ఆయన తోడ పుట్టిన వాళ్ళు. అయితే మా నాన్న చిన్నవాడు, అందరికన్నా చిన్నవాడు అన్నమాట. దరిదాపుగా అందరు చనిపోయారు, ఒక్క ఆమె ఉంది వాళ్ళ కుటుంబంలో. అయితే మా నాన్నని చిన్నప్పటి నుండి కూడా మా తాత చిన్నవాడిని గారాబంగా పెంచాడు. గారాబంగా పెంచి ఆ విధంగా ఆయన జీవితం అంతా కూడా అలాగే సాగిపోయింది. ఆయనకి పెళ్ళైన తర్వాత, ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నాకు 20 సంవత్సరాల వయసులోనే నాకు పెత్తనం ఇచ్చాడు మా నాన్న కుటుంబం మీద. ఇచ్చినప్పుడు అప్పటి నుండి నేనే మా కుటుంబానికి పెద్దగా ఉండి మరి ఆ విధంగా మా కుటుంబాన్ని కాపాడుకుంటూ, మా కుటుంబంలో ఏదైనా అవసరమైనప్పుడు అవసరాలు తీర్చుకుంటూ, మా నాన్న సహాయంతోని, మా నాన్న సలహాతోని అందరితో కలిసి అలాగ చాక్కుంటూ వచ్చాము. అయితే ఏదేమైనప్పటికీ మా నాన్నగారు మరి ఆయన జీవితం అంతా కూడా సంతోషంగానే గడిపాడు. ఆయన తల్లిదండ్రులు ఆయన్ని బాగా ప్రేమించారు, గారాబంగా పెంచారు. అలాగే ఆయన బిడ్డలమైన మేము కూడా ఆయన్ని గారాబంగానే చూశాము.
ఆయన మమ్మల్ని గారాబంగా ఎలా చూశాడో అలాగే మేము కూడా ఆయన గారాబంగా చూసి ఆయన గౌరవించి ఆయనకి ఇచ్చాము మేము మా తండ్రిని. ఆ విధంగా ఆయన జీవితం అంతా కూడా ఆ ఒక మంచి విధానంలో వెళ్ళిపోయింది. ఆయన కూడా కష్టాలు పడలేదు, బాధపడలేదు. మా నాన్నగారు పడవలసిన బాధలు కొన్ని నేను పడ్డాను. ఆయన తెలియకుండానే, ఆయన బాధ పెట్టకుండానే మా కుటుంబ విషయాల్లో ఆ బాధను నేను పంచుకొని ఆ విధంగా మా నాన్న మరి ఆయన జీవితం అంతా కూడా సంతోషంగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఆయన రక్షణ పొందాడు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాడు. మరి దేవుని చిత్తం